ప్రపంచంలో యుద్ధాలన్నీ నేనే ఆపా అని చెప్పుకునే ట్రంప్ అయితే ఒక కొత్త యుద్ధాన్ని అయితే స్టార్ట్ చేశాడు. అదే అమెరికాకి, ఇరాన్‌కి మధ్యలో యుద్ధం అన్నమాట. ఇది కేవలం అమెరికాకి, ఇరాన్‌కి మధ్యలో యుద్ధం కాదు. ఇది అమెరికా, ఇజ్రాయిల్ 2 ఇరాన్ మీదైతే యుద్ధం ప్రకటించాయి. యుద్ధం స్టార్ట్ చేశాయన్నమాట చెప్పాలంటే. ఈరోజు ఉదయం చూసినట్లయితే అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ మీద ఎయిర్ స్ట్రైక్ అయితే చేసింది. మిసైల్స్ అయితే వదిలింది. డ్రోన్స్ అయితే వదిలి ఇరాన్‌లో ఉన్న మెయిన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా! వాటిల్ని ఎయిమ్‌గా పెట్టుకొని అయితే కొట్టిందనమాట. దాని తర్వాత న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా! వాటిని ఎయిమ్ చేసుకొని కొట్టింది. మొత్తంగా చూసినట్లయితే ఇరాన్‌లో ఉండే టాప్ 5 సిటీస్ ఇంక్లూడింగ్ ఇరాన్ క్యాపిటల్ వీటిలన్నిట్ల మీద అయితే అటాక్ చేసిందనమాట. ఇది వరల్డ్ వైడ్ అయితే ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే విధంగా అమెరికా, ఇజ్రాయెల్ కూడా 2025 జూన్ నెలలో అయితే ఒకసారి ఇరాన్ మీద అటాక్ చేసింది. అప్పుడైతే ఇరాను ఇజ్రాయెల్ మీద అయితే రిటాలియేట్ అయ్యి ఇజ్రాయెల్ మీద కూడా తిరిగి అయితే మిసైల్స్ అయితే వదిలింది. దాని తర్వాత వాళ్ళిద్దరూ ఒక 12 రోజుల తర్వాత సీజ్ ఫైర్ అగ్రిమెంట్‌కి అయితే వచ్చారు. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే మళ్ళీ తిరిగి అదే తరహాలో బోత్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా వచ్చేసి మన ఇరాన్ మీద అయితే అటాక్ చేసిందనమాట. ఇప్పుడు ఎందుకు అటాక్ చేస్తుంది అని మనం చిన్న రీజన్ చూసినట్లయితే ఇరాన్ వచ్చేసి న్యూక్లియర్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసిందనమాట. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోవడం. అసలు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటే ఇజ్రాయెల్‌కి, అమెరికాకి ఎందుకంత బాధ అని మనం చూసినట్లయితే ఇరాన్ వచ్చేసి ఒక ఇస్లామిక్ నేషన్ అనమాట. ఇది 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌గా మారిందనమాట. సో ఎప్పుడైతే ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ అయిందో అప్పటి నుంచి అయితే ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య ఉన్న సంబంధాలైతే తగ్గిపోతూ వచ్చాయి. సో ఇంకా మనం చూసినట్లయితే మనకి ఇక్కడ 2 ఆర్గనైజేషన్స్ మెయిన్‌గా ఉన్నాయన్నమాట. ఒకటొచ్చేసి హెల్బోజాన్, ఇంకోటొచ్చేసి హమాస్ అనమాట. ఈ 2 ఆర్గనైజేషన్స్‌ని అమెరికా, ఇజ్రాయెల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్‌గా అయితే ట్రీట్ చేస్తాయి. ఎందుకంటే ఈ 2 ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ఇజ్రాయెల్‌లో టెర్రరిజంకి అయితే పాల్పడ్డాయన్నమాట. బట్ ఇక్కడ చూసినట్లయితే ఈ 2 ఆర్గనైజేషన్స్‌ని ఇరాన్ అయితే ఫుల్‌గా సపోర్ట్ చేస్తది. ఇదొక్కటే రీజన్ కాదనమాట. ఎప్పుడైతే ఇరాన్ చేతిలోకి న్యూక్లియర్ వెపన్స్ వచ్చాయో ఫస్ట్ ఇరాన్ ఏం చేసేది వచ్చేసి ఇజ్రాయెల్‌ని. ఎందుకంటే మనకు తెలుసు కదా! ఇజ్రాయెల్ వచ్చేసి ఇస్లామిక్ నేషన్స్ మధ్యలో ఉంటదనమాట. వీళ్ళకి ఇప్పుడే కాదు ఇజ్రాయెల్‌కి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇస్రాయెల్‌కి దాని చుట్టుపక్కల ఉన్న లెబనాన్‌కి, ఇరాక్‌కి, కువైట్‌కి ఇరాన్‌కి అయితే పడకుండా ఉందనమాట. సో మనం ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇరాన్ వచ్చేసి దాని న్యూక్లియర్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసిందనమాట. సో ఈ న్యూక్లియర్ ప్రోగ్రామింగ్ ఆపుకోవాలని ఆల్రెడీ అమెరికాకి సంబంధించిన కొంతమంది అయితే ఇరాన్‌తో కాంటాక్ట్ అయ్యి లాస్ట్ ఇయర్ ఒక డిప్లొమసీ మీటింగ్ అయితే పెట్టుకున్నారు. కానీ ఆ మీటింగ్ ఫెయిల్ అయింది. ఆ మీటింగ్‌లో అయితే ఇరాను నేను న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం ఆపను అని చెప్పిందనమాట. అక్కడ ఇంకో స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే నేను న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసేది వేరే వాళ్ళని అటాక్ చేయడానికి కాదు, నన్ను నేను సంరక్షించుకోవడానికి అని చెప్పాడనమాట. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనకు తెలుసు ఎప్పుడైనా ఒక రాడికల్ కంట్రీ చేతులకి న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళినట్లయితే వాడు ఎవడి మాట వినడు. ఇక్కడ ఇజ్రాయెల్ భావించేది ఏంటంటే ఒక్కసారి ఇరాన్ చేతుల్లోకి న్యూక్లియర్ వెపన్స్ వస్తే నెక్స్ట్ వచ్చేసి ఇజ్రాయెల్ ఉనికికే చాలా పెద్ద ప్రాబ్లం వస్తదనమాట. అందుకనే ఎప్పుడెప్పుడు ఇజ్రాయెల్‌కి ఛాన్స్ వస్తే అప్పుడప్పుడు వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీదైతే కొడుతూ ఉంటది. కానీ ఇక్కడ మనం బాధపడాల్సింది కామన్ పీపుల్ గురించి అనమాట. ఇక్కడ ఈ కామన్ పీపుల్‌కి ఇవన్నీ తెలీదు. ఇవన్నీ రాజకీయాలు, ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఇవన్నీ తెలీదు. కానీ వాళ్ళు బలైపోతుంటారనమాట. ఇంకా మనం చూసినట్లయితే మనకి ఎక్కువ శాతం ఆయిల్ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తదనమాట. ఆ మిడిల్ ఈస్ట్‌లో వన్ ఆఫ్ ది మెయిన్ కంట్రీ అయిన ఇరాన్ నుంచి చాలా ఎక్కువ మొత్తం ప్రపంచం మొత్తం ఆయిల్ అయితే సరఫరా అవుతుంది. ఈ ఇరాన్ మీద యుద్ధంకి మనకైతే ఆయిల్ రేట్స్ కూడా ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. మేబీ ఈ యుద్ధం కొన్ని రోజుల్లో సీజ్ ఫైర్ అయ్యి ఆగిపోతుందా? లేకపోతే రష్యా, యుక్రెయిన్ యుద్ధం లాగా కొనసాగుతుందో మనం చూడాల్సి వస్తదనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇరాన్ సైడ్ నుంచి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు తొందరలోనే ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికైతే సిద్ధం అవుతున్నారు అనైతే పోస్ట్ చేశారనమాట. సో మనం చూద్దాం ఈ యుద్ధం ఎలా ముందుకెళ్ళొద్దో, ఆగిపోద్దా, లేకపోతే ఇలాగే కొనసాగుద్దా? దీని మీద ప్రపంచ దేశాల ప్రభావం ఎలా ఉంటది? ఇరాన్‌కి సపోర్ట్ ఎవరెవరు వస్తారు? ఇజ్రాయెల్‌కి సపోర్ట్ ఎవరెవరు వస్తున్నారనేది క్లియర్‌గా చూద్దాం. ఇంకా ఇలాంటి విషయాల మీద అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం రీసెంట్‌గా కొత్త ఛానల్ పెట్టామన్నమాట. మీలాంటి వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటది. అదే కాదనమాట నేనేమన్నా తప్పు మాట్లాడున్నా, నాకేమన్నా సజెషన్ ఇవ్వాలన్నా కామెంట్ బాక్స్‌కొచ్చి అక్కడైతే మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. థాంక్ యూ. జై హింద్.